హలో ఫ్రెండ్స్. కొత్తగా హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ కంపెనీ పేరు వచ్చేసి నాట్కో ఫార్మా. ఈ కంపెనీలో ఏఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి అనలిటికల్ ఆర్&డి అని చెప్పి మెన్షన్ చేశారు కదా! అనలిటికల్ ఆర్&డి అంటే అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అని చెప్పి డిపార్ట్మెంట్ పేరు ఉంది. ఆ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన వాళ్ళు వాళ్ళ గురించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ కేటగిరీకి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే 0-4 ఇయర్స్ అన్నారు అని మెన్షన్ చేశారు. సో, 0-4 ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే 4 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి 0-4 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! వీళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ వచ్చేసి అనలిటికల్ ఆర్&డి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి రీసెంట్‌గా ఎంఎస్సీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసి ఫ్రెండ్స్ 23 ఇంకా 24 ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అంతకుముందు పాస్ అయిన వాళ్ళకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. రీసెంట్‌గా పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. ఇక్కడ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ప్రొవైడ్ చేసే డెసిగ్నేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ట్రైనీ ఇంకా కెమిస్ట్ ఆఫీసర్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ట్రైనీ వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి ఎళ్తారో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇష్యూ చేసే పొజిషన్ వచ్చేసి ట్రైనీ పొజిషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకొచ్చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి కెమిస్ట్ ఆఫీసర్ అని చెప్పి ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ అనేవి వాళ్ళకిస్తారు ఫ్రెండ్స్. వర్కింగ్ లొకేషన్ చూడండి ఇక్కడ నాట్కో రీసెర్చ్ సెంటర్ అని చెప్పి ఉంది కదా! నాట్కోది ఆర్&డి సెంటర్ అనేది సనత్ నగర్‌లో ఉంది ఫ్రెండ్స్. ఆ సనత్ నగర్ అనే లొకేషన్‌లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా సారీ ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ సనత్ నగర్‌లోనే. దీనికి సంబంధించి స్కిల్ సెట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఈ స్కిల్ సెట్ అనేవి ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్కిల్ సెట్ ఇవి. ఎవరైతే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వర్క్ చేసి ఉన్నారో వాళ్ళకు దీనికి సంబంధించిన స్కిల్ సెట్స్ గురించి ఇంటర్వ్యూ చేస్తారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి మీకు సబ్జెక్ట్ గురించి నేను బ్రీఫ్‌గా అడుగుతారు ఫ్రెండ్స్. నార్మల్‌గా క్వెషన్‌లు అడుగుతారు. సబ్జెక్ట్ కొంచెం మీరు చదువుకొని ఎళ్లారంటే ఈజీగా ఈ ఇంటర్వ్యూ అయితే గ్రాబ్ చేసే అవకాశం ఉంది. ఓకే. మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇంకా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌కి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఒకటి మెన్షన్ చేశారు కదా! ఈ మెయిల్ ఐడీకి మీరు మీ లేటెస్ట్ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. jaganmohan.p@natcofarma.co.in అని చెప్పి మెయిల్ ఐడీ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు కాల్ చేసి ఇంటర్వ్యూ ఏ రోజైతే కండక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు మీకు ఇంటర్వ్యూకి రమ్మని చెప్తారు. ఆ రోజు మీరు ఇంటర్వ్యూకెళ్లారంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది. హైదరాబాద్‌లో మీకు సెంట్రల్‌లో ఉంటుంది. ఔట్‌స్కర్ట్‌లో కాకుండా సనత్ నగర్ కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. థాంక్ యూ.